ఏం చేయదలుచుకున్నారు? చంపేస్తారా? చంపు, మరి దమ్ముంటే చెప్పి చంపు, సావ్యాన్ని చంపేస్తామని. బరాబర్ నేను మాట్లాడితే గిట్ల నా జోలికి వస్తే బిడ్డ నేను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు. అమ్మాయి ఎదగద్దు, అమ్మాయి ముందరకు పోవద్దు, అమ్మాయి మాట్లాడద్దు, అమ్మాయి ప్రశ్నించద్దు, అమ్మాయి ఛానల్ డెవలప్ అవ్వద్దు, సావ్య ముందరకు పోవద్దు. ఫైనాన్షియల్గా తొక్కబట్టే, నన్ను ఆర్థికంగా తొక్కబట్టే, ఛానల్ లేకుండా చేయాలని చూడబట్టే, ఓకే టీవీ తీసేయాలి అనబట్టే, క్యారెక్టర్ అసాసినేట్ చేయబట్టే, అడ్డగోలు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగించబట్టే, పిచ్చి పిచ్చి వాగుడంతా వాగించబట్టే నా మీద. ఇంట్లో నా తల్లిదండ్రులు ఏమనుకోవాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకోవాలి గవన్నీ చూసి వీడియోలు. అంటే ఒక సేమ్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ బోట్, ఒకటే మీడియా. అదే కష్టపడుతుంది ఆడపిల్ల, ఏమైనా సహాయం చేయాలని ఎవడన్నా ముందుకు రావాలనా, లేకపోతే గద్దలై పొడుచుక తినాలనా? మీరు ఎట్లాగో ఉన్నట్టు మాట్లాడతలేరు, నేను మాట్లాడుతున్నా కదా. మీకు ఎట్లాగో దమ్ము లేదు, ధైర్యం లేదు మాట్లాడడానికి. వెనకాల అమ్ముడు పోతలేరా పైకి మాట్లాడి? ఇగో రంగనాథ్ గారు రండి రండి, ఇగో ఇక్కడ కబ్జా పెట్టండి చెరువులా, కనబడతలేదా మీకు అని పోయి వీడియోలు చేయాలి. వెనకాలకెళ్ళి మళ్ళీ సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఆ సెటిల్మెంట్ల గురించి మేము మాట్లాడితే ఆయన బీసీ, నేను ఓసీ. అంటే ఎవడైతే ఉన్నాడో వాడే మామూలు వెనకాల గోతులు దోవుతారు అన్నట్టు. అందుకే కదా ఇంత మొండిదాన్ని అయిపోయినా నేను, అందుకే ఇంత మొండిదాన్ని అయిపోయినా. బరాబర్ ఏ తాడపేడ తెలుసుకుందామని ఫిక్స్ అయిపోయినా. సస్తదర్శన ఉంటే పిక్త అయితే సావో బతుకో అంతే. ఇంకొంతమంది ఆడపిల్లలు పులిలకు ఉండాలని చెప్పి పనిచేస్తున్నాయి, ఏదైతే అదైందని చెప్పి. పులిబిడ్డలక్క పెరగాలి తెలంగాణలో ఆడపిల్లలు. ఎవడన్నా చేయేస్తే చెయ్యి కట్ చేసి పడేయాలి అక్కడికక్కడ, అట్లా తయారవ్వాలి. ఎవరితోనో మాట్లాడినా అనుకోండి, ఇప్పుడు ఒక ఛానల్ పెట్టినా నేను, ఓకే టీవీ ఛానల్ వ్యవస్థలన్నీ నావే, ఓకే ఈ ఛానల్ పెట్టినాము, ఈ అమ్మాయిలనే ఇంటర్వ్యూ చేయాలా అండి? లీడర్లు ఒక మంత్రితోటి ఇంటర్వ్యూ ఉంటుంది, లేకపోతే రేపటి రోజున రేవంత్ రెడ్డినే కలవాల్సి వస్తుంది, కేసీఆర్ని కలవాల్సి వస్తుంది, కేటీఆర్ని కలవాల్సి వస్తుంది, బీఆర్ఎస్ నాయకుల్ని కలవాల్సి వస్తుంది. ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు కదా. అంటే పోయి ఇంటర్వ్యూ పెడితే వాళ్ళకి నాకు లింక్ ఉన్నట్ట, పోయి మైక్ పెడితే వాళ్ళకి నాకు లింక్ ఉన్నట్ట, అంటే ఒక మిత్రుడితో మాట్లాడితే వాళ్ళకి నాకు లింక్ ఉన్నట్ట, బయట కూర్చొని రెస్టారెంట్లో కూర్చొని కాఫీ తాగితే వాళ్ళకి నాకు లింక్ ఉన్నట్ట. అంటే ఎవరితో మాట్లాడదు, ముసుకేసుకొని తిరగాలనా? మాట్లాడద్దా? గిదేనా మీ తరిక? ఇష్టం వచ్చినట్టు అడ్డుగోలుగా మాట్లాడుతుండ్రు, నాలికలు నరికేవాళ్ళు లేక. ఆడవాళ్ళు బతకద్దా, చచ్చిపోమని చెప్తుర్రా మీరు? ముందరికి రావద్దా, మాట్లాడద్దా, ఇన్స్పిరేషన్ ఉండద్దా? ఏం స్టాండ్ ఇస్తున్నారు మీరు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఆత్మహత్య చేసుకొని సావాలని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఎట్లా చెప్తున్నారు?